Single shelf of good European library worth the whole native literature of India and Arabic. ఈ మాటలు నేను చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించిన మెకౌలే చెప్పారు. సెక్యులరిస్ట్ మెకాలే ప్రవేశపెట్టిన కల్చరల్ ఇంపీరియలిజం. I repeat, cultural imperialism initiated by Macaulay. You are the descendants of Macaulay. సాంస్కృతిక సామ్రాజ్యవాదం, కల్చరల్ ఇంపీరియలిజం. 2 days బ్యాక్ పవన్ కళ్యాణ్ గారి వారాహి డిక్లరేషన్ స్పీచ్లో మెకౌలే ప్రస్తావన వచ్చింది. ఇంతకీ మెకౌలే అంటే ఎవరు? మెకౌలే తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ పాలసీ వల్ల ఇండియన్ ఎడ్యుకేషన్ అండ్ కల్చర్ మీద ఎఫెక్ట్ ఏ విధంగా పడింది? అండ్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మెకౌలేస్ ఆర్ బ్రిటిషర్స్ ఇంట్రడ్యూస్ చేసిన కల్చరల్ ఇంపీరియలిజం అంటే ఏంటో మాట్లాడుకుందాం. ఎర్లీ 1800s టైంలో బ్రిటిషర్స్కి ఇండియన్ ఎడ్యుకేషన్ని ఫాలో అవ్వాలా లేదా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయాలా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ టైంలోనే అప్పటి గవర్నర్ జనరల్ అయిన విలియం బెంట్నిక్ మెకౌలే అనే హిస్టోరియన్ అండ్ పాలిటీషియన్ని ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక రిపోర్ట్ తయారు చేయమన్నారు. ఆ రిపోర్ట్ని మెకౌలే February 2, 1835 రోజున బయటపెట్టారు. ఆ రిపోర్ట్నే మెకౌలేస్ మినిట్ అని కూడా అంటారు. ఆ రిపోర్ట్లో ఏముందంటే, మొదటిగా ఓరియంటల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఫండ్స్ ఆపేశారు. ఈ ఓరియంటల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇండియన్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ టీచ్ చేసే ఇన్స్టిట్యూషన్సే ఈ ఓరియంటల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. సో ఈ రిపోర్ట్లో ఈ ఓరియంటల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఫండ్స్ ఆపేయాలని పేర్కొన్నారు. తర్వాత మెకౌలే డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీని నమ్మారు. అంటే ఎడ్యుకేషన్ అనేది సో కాల్డ్ హైయర్ క్లాస్ వాళ్ళకే పరిమితం చేసి మిగిలిన సో కాల్డ్ మిడిల్ అండ్ లోవర్ క్లాసెస్ వాళ్ళకి టైం గడిచే కొద్దీ వాళ్ళకి ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ అందుతుందని ఈ రిపోర్ట్లో పేర్కొన్నారు. అండ్ ఈయన అప్పటికే ఇండియాలో ఉన్న సాంస్క్రిట్ అండ్ అరబిక్ టీచింగ్ స్కూల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ని క్లోజ్ చేయాలని ఆదేశించారు. ఇతను ప్రథమంగా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇంగ్లీష్లోనే ఉండాలని ప్రస్తావించారు. సో అప్పటి వరకు వాడుతున్న ప్రాకృతి లాంగ్వేజ్ కాకుండా ఫారెన్ లాంగ్వేజ్ అయిన ఇంగ్లీష్ని మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కింద మార్చారు. ఫైనల్గా మెకౌలేకి ఇండియన్ సొసైటీ నుంచి ఏం కావాలంటే, హీ వాంటెడ్ అన్ ఇండియన్ సిటిజన్ టు బీ ఇండియన్ ఇన్ బ్లడ్ అండ్ కలర్ బట్ ఇంగ్లీష్ ఇన్ టేస్ట్స్, ఒపీనియన్, మారల్స్ అండ్ ఇంటెలెక్ట్. అతనికి ఏం కావాలంటే, ఒక సగటు భారతీయుడు తన రంగు మరియు రక్తంలో భారతీయుడయ్యే ఉండాలి, కానీ తన ఇష్టాలు, ఆలోచనలు, నైతిక విలువలు, మనస్తత్వం అనేది మాత్రం ఒక ఆంగ్లేయుడి వల్లే ఉండాలి. దీనినే మనం ఎగ్జాంపుల్ ఆఫ్ కల్చరల్ ఇంపీరియలిజం కింద కూడా మాట్లాడుకోవచ్చు. లార్డ్ మెకౌలేకి ఇండియన్ కల్చర్ అండ్ లిటరేచర్ అంటే చిన్న చూపే ఉండేది. అది అతని మాటలోనే నేను మీకు చెప్పి వినిపిస్తాను. అతను ఏమన్నారంటే, a single shelf of good European library worth the whole native literature of Indian and Arabic. భారతదేశ మరియు అరబిక్ లాంగ్వేజ్ యొక్క ఏన్షియన్ లిటరేచర్ కన్నా యూరోపియన్ లైబ్రరీలో ఒక సింగిల్ షెల్ఫ్లో ఉండే బుక్స్కే ఎక్కువ వాల్యూ ఉంటుందంట. ఈ మెకౌలే రిపోర్ట్ని అప్పటి గవర్నర్ జనరల్ అయిన విలియం బెంట్నిక్ ఆమోదించారు. సో బ్రిటిషర్స్ అప్పుడు మొదలుపెట్టిన కల్చరల్ ఇంపీరియలిజం అనేది ఇప్పటి భారతీయుల మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉంది, అండ్ ఈ కల్చరల్ ఇంపీరియలిజంని ఆమోదించడంలో బ్రిటిషర్స్ ఎంతవరకు ఫలితం పొందారు, వాటి గురించి బ్రీఫ్గా మాట్లాడుకుందాం. ప్రథమంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు, కొంతమంది భారతీయుల్లో వాళ్ళ కల్చర్ పట్ల ప్రాముఖ్యత అనేది గణనీయంగా తగ్గింది. అండ్ మనలో సాంస్క్రిట్ మాట్లాడే వాళ్ళు ఎంతమంది? వెస్టర్న్ కన్సర్ట్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మన ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ మీద ఉండటం లేదు. దీనికి వన్ ఆఫ్ ద ఎగ్జాంపులే ఇండియాలో ఆల్రెడీ జరిగిన కోల్ప్లే కాన్సర్ట్, జస్టిన్ బీబర్స్ కాన్సర్ట్ అండ్ నెక్స్ట్ ఇయర్ జరగబోయే కోల్ప్లే కాన్సర్ట్ మీద ఉన్న డిమాండ్. అండ్ మన ఇండియాలో ఉన్న ఆర్ట్ అండ్ కల్చర్ గురించి మనకు ఎంతవరకు తెలుసు? సమ్ ఆఫ్ ద మైండ్ బ్లోయింగ్ ఆర్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ మెయిన్లీ లొకేటెడ్ ఇన్ ఇండియా. ఎగ్జాంపుల్స్: ఎల్లోరా అజంతా స్కల్ప్చర్స్, ఎల్లోరాలో ఉండే కైలాస టెంపుల్, షోర్ టెంపుల్ ఎట్ మహాబలిపురం ఎక్సెట్రా. సో ఈ కల్చరల్ డిఫరెన్సెస్కి కారణం మనం ఎప్పటికీ మెకౌలే అండ్ బ్రిటిషర్స్ని బ్లేమ్ చేస్తామా, లేదా ఇట్స్ ఆర్ ఫెయిల్యూర్ టు ఇన్వెస్ట్ ఆన్ ఇండియన్ కల్చర్? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో రాయండి. రీజన్స్ అనేవి మల్టిపుల్ ఉండొచ్చు, కానీ రిజల్ట్ ఏంటో మన కళ్ళ ముందే ఉంది. కాబట్టి ఎప్పటికైనా లెట్స్ స్టాప్ వాచింగ్ వెస్ట్వర్డ్స్ అండ్ లెట్స్ స్టార్ట్ వాచింగ్ ఇన్వర్డ్స్.